నమస్కారం అండి. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ తెలంగాణ వెదర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు శ్రీనివాస్. మనం గత వీడియోలాగా చెప్పుకున్నాం, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడ్డది, అది ఎక్కడెక్కడ వెళ్తుంది అన్న ట్రాకింగ్ ఇంకా సరిగా తెలియదు అని చెప్పేసి మనం అనుకున్నాం. సో ఈరోజు తీసుకుంటే ప్రస్తుతానికి 9th సెప్టెంబర్ 2024. ఇప్పుడు ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ద్రోణి అంటే వాయుగుండము అది వచ్చేసి భువనేశ్వర్ దగ్గర ఉందండి. అది ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి భువనేశ్వర్ దగ్గర తీరం దాటే అవకాశాలు చాలా ఉన్నాయి. సో దానివల్ల తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడైనా ఎఫెక్ట్ ఉంటుందా అని అంటే మ్యాక్సిమం అంటే 100 to 90% మాత్రం మ్యాక్సిమం ఈరోజు రేపు ఇక్కడ తెలంగాణలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానీ వర్షాలు కురిసే ఛాయిస్ లేదు. ఒకవేళ వర్షాలు కురిసినా నామమాత్రంగా అంటే మబ్బు పట్టినట్టు ఉంటుంది. టోటల్గా ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా మబ్బు ముసుగుతూ ఉంటుంది, మబ్బు పట్టినట్టు ఉంటుంది. కాకపోతే ఎక్కడెక్కడన్నా కానీ అప్పుడప్పుడు చిరుజల్లు వచ్చిపోతూ ఉంటాయి తప్ప, కానీ మిగతాదంతా యాజిటీస్గా ఉంటుందండి. భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, తీవ్రమైన వర్షాలు ఇలాంటివి ఏమి ఉన్నాయంటే అసలు వర్షాలే ఉండేవి యాక్చువల్గా. కాకపోతే ఎప్పుడన్నా కానీ ఇన్ కేస్ బై ఛాన్స్ వచ్చినా కానీ అక్కడక్కడ మాత్రమే చిరుజల్లు కృషి చేసి వెళ్తాయి. కాకపోతే ఈరోజు రేపు మళ్ళీ ఎల్లుండి నుంచి వర్షాలు ఉండే అవకాశాలు చాలా ఉన్నాయండి. అదేంటన్నది నేను రేపటి ఈ వీడియోలో అనలైజ్ చేసి దాని గురించి మీకు డీటెయిల్స్ ఇస్తానండి ఖచ్చితంగా. వ్యూవర్స్ ఇంకో విషయం ఏంటంటే, మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, అలాగే లైక్ కూడా ఇవ్వటం లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. జై హింద్, జై భారత్.